ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, ఈ రోజు మేము చెప్పబోయే విషయాలు విన్న తరువాత మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అవును స్నేహితులారా, మనం ముందుకు వెళ్లే ముందు ఆ విష్ణు భగవానుణ్ణి నేను కోరుకునే ప్రార్థన ఒక్కటే. ఎవరైతే ఈ వీడియోను ఒక అందమైన లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో నిజమైన భక్తి భావంతో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత, జై హనుమాన్ అని ఎవరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారో వారి జీవితంలో ఈ రాబోయే కాలంలో గొప్ప అదృష్టాలు వారికి ఎప్పుడు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు వారికి విజయాన్ని కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చూడండి స్నేహితులారా, ఈ రోజు మేము ఏదైతే చెప్పబోతున్నామో దాని గురించి మీరు ఎప్పుడు ఆలోచించి కూడా ఉండరు, కానీ మీరు కూడా ఇదే అంటారు, ఈ మాట నిజం అని. అవును స్నేహితులారా, మీ సమాచారం కోసం నేను తెలియజేస్తున్నాను. మీ వెనక పూర్తి తయారీ జరిగిపోయింది. 2 వలలు అల్లబడుతున్నాయి. అవి కేవలం మిమ్మల్ని పడగొట్టడానికి, మిమ్మల్ని ఇబ్బందుల్లో నెట్టడానికి. అవును స్నేహితులారా, అందుకే మీ జీవితంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలకు మీరు చాలా పశ్చాత్తాపడవలసి రావచ్చు. ఒకవేళ మీరు ఈ వీడియోను చూడకపోతే, అదే చూశారంటే మాత్రం మీరు కోట్లలో ఆడుకుంటారు. ఈ మాటకి మేము మీకు గ్యారంటీ ఇస్తున్నాము. స్నేహితులారా, మీ జాతకం ఇప్పుడు అన్ని విషయాలను బయట పెట్టింది. దాదాపు గత కాలపు సమాచారాన్ని అంతా ఇచ్చేసింది. దాని గురించి ఈ రోజు మేము మీకు వివరంగా చెప్తున్నాము. కానీ గుర్తుంచుకోండి, ఒక పదాన్ని కూడా విన్న తరువాత నవ్వే పొరపాటైతే చేయకండి, లేదంటే మీరు చాలా పెద్ద తప్పు చేసిన వారవుతారు. అవును స్నేహితులారా, ఎందుకంటే మీకు తెలియని విషయాన్ని నేను చెప్తున్నాను. ఒక వల అల్లబడుతుంది. అది సామాన్యమైనది కాదు. ఇందులో మీరు ఒకసారి చిక్కుకుంటే జీవితాంతం మీరు గింజుకోవాల్సి వస్తుంది, పశ్చాత్తాపడవలసి వస్తుంది. అవును చూడండి, చెడుగా అనుకోకండి. నేను కేవలం మీ జాతకంలో ఉన్న కేతు బయట పెడుతున్న సత్యాన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. ఈసారి రాహు కాదు, కేతు మిమ్మల్ని జాగృతం అనగా అప్రమత్తం చేయాలనుకుంటున్నాడు. అంటే మీపై సహాయం అనే వర్షం కురిపించాలనుకుంటున్నాడు. ఆ సహాయం బహుశా ఇప్పటి వరకు మీకు ఎప్పుడు లభించి ఉండదు. అవును, మీరు విన్నది నిజమే. ఒకవేళ మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఈ రాబోయే 24 గంటలకు మీరు కోట్లలో ఆడుకుంటారు. ఈ మాటను మీరు ఇప్పుడే ఒక కాగితం మీద రాసి పెట్టుకోండి. మాదో ఒకే షరతు ఉంది. ఒకవేళ ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయమని వేడుకుంటున్నాము. అలాగే కామెంట్ సెక్షన్ లో జై మాతాజీ అని తప్పకుండా కామెంట్ చేయండి. తద్వారా మీపై మరియు మీ పూర్తి కుటుంబంపై దేవుడి కృప ఉంటుంది. మరి స్నేహితులారా, ఇక అమ్మవారి పేరు తలుచుకుంటూ ఈ రోజు జ్ఞానవర్ధక సమాచారాన్ని ప్రారంభిద్దాం. అన్నిటికంటే మొదటి మరియు ముఖ్యమైన విషయం, చెవులు తెరిచి వినండి. సరిగ్గా 155 రోజుల తర్వాత రేపటి రోజున కేతువు నడిచి వచ్చి మీ జాతకంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది సామాన్యమైన విషయం కాదు, ఎందుకంటే స్వయంగా భగవద్గీతలో రాసి ఉంది. చాలా రోజుల తర్వాత కేవలం రాహు మాత్రమే కాదు, కేతు మన జాతకంలోకి వస్తే మన కోసం చాలా విషయాలు తీసుకొస్తాడని, 7 జన్మల వరకు మనం ఊహించని సంఘటనలు జరుగుతాయని, అంటే ఆయన మన కోసం ఎన్నో రకాల శుభవార్తలు తెస్తారు, మనల్ని హెచ్చరిస్తారు, మరియు మన వెనక జరుగుతున్న తప్పుడు పనుల గురించి మనకు తెలిసేలా చేస్తారు. ఇదే సమయంలో మన కళ్ళు తెరుచుకుంటాయి, ఎందుకంటే ఆయన మనపై చాలా సహాయం కురిపిస్తారు. మీకు నమ్మకం కలగపోతే చూడండి, మీ కళ్ళ ముందే ఆ వార్త వచ్చేసింది. 7 జన్మల వరకు మీరు ఊహించని వార్త అది. మీ జీవితంలో లేదా మీ చుట్టుప్రక్కల ఉండే వారిలో ఎవరు మిమ్మల్ని ఇబ్బందుల్లో నెట్టగలరు? మీతో అంత తప్పుడు పని ఎవరు చేయగలరు? మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? బయటకు చెడుగా కనిపిస్తూ మీరు ఎవరికైతే దూరంగా ఉంటారో, ఎవరితో అయితే మీకు విభేదాలు ఉన్నాయో అలాంటి వ్యక్తి గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే మేము చెప్తున్నాము, ఒకవేళ తెలిస్తే అవును అని కామెంట్ సెక్షన్ లో రాయండి. మరి స్నేహితులారా, మీ సమాచారం కోసం నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మీకు ఒక పెద్ద విషయం తెలియబోతుంది. అదేమిటి అంటే, గత 155 రోజులుగా మీరు ఏదైనా గమనించారా? ఏదో ఒక శక్తి మిమ్మల్ని రక్షిస్తున్నట్లు మీకు అనిపించిందా? అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఒక సాధారణ శక్తి మీ వెంటే నడుస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో అది దానికి తెలుసు. అది మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా అయితే వదలలేదు. మంచి విషయం ఏమిటి అంటే, గాలిలా అది మీ చుట్టూనే తిరుగుతుంది, కానీ మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బందుల్లో నెట్టలేదు.
అప్పుడప్పుడు అలాంటి సమయం వచ్చింది. మీపై ఏదైనా తప్పుడు పని జరగబోతున్నప్పుడు కూడా మీకు తెలియదు గాని ఆ శక్తి మిమ్మల్ని హెచ్చరించింది, మీ దారిని మార్చింది. మీపై కుట్ర చేసిన వారి అంతం కూడా చేసింది. ఆ శక్తి మీతో ఉన్నంత కాలం ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు, కనీసం ముట్టుకోలేదు కూడా. ఇప్పుడు నా మాట మీద మీకు నమ్మకం కలుగుతుందా లేదా అనేది మీ ఇష్టం. కానీ కేతు ఏదైతే చెప్తున్నాడో నేను అదే మీకు చెప్తున్నాను, నమ్మండి. నిజంగానే ఒక శక్తి మీ చెయ్యి పట్టుకొని మీకు మద్దతుగా నిలుస్తుంది. అది ఇప్పటి నుండి కాదు, 155 రోజుల నుండి. మరియు ఆ శక్తి ఎవరో కూడా ఈ వీడియో మాధ్యమం ద్వారానే మీకు చెప్తాను. మీరు నిజానికి సంతోషపడాలి, స్వీట్లు పంచుకోవాలి. ఎందుకంటే భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తున్నప్పుడు ఇక భయపడవలసిన అవసరం అయితే లేదు కదా. రాబోయే 24 గంటల్లో మీకోసం వల పన్నే వారి గురించి మీరు తెలుసుకోవాలి. వారి గురించి తెలుసుకునే ముందు వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మేమేం చెప్తున్నామో దానిని అర్థం చేసుకోండి. చూడండి స్నేహితులారా, రేపటి సమయం అంటే జనవరి 2026 మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు కూడా తీసుకురాబోతుంది. మరియు మీరు దీన్నే చాలా గంభీరంగా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అవును స్నేహితులారా, మీరు సరిగ్గా సరైన సమయంలోనే ఒక పెద్ద నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త సమయానికి ప్రారంభం అవుతుంది. ఒక కొత్త రోజు అవుతుంది, ఒక కొత్త సంవత్సరం అవుతుంది. ఈ రాబోయే 24 గంటలు కేవలం తేదీ మారడం మాత్రమే కాదు, మీ జీవితం కూడా మారిపోతుంది. ఆత్మకు కొత్త జన్మ లభిస్తుంది. స్నేహితులారా, మీరు సరిగ్గానే విన్నారు. మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ రోజు మీ ప్రతి ఆలోచనకు, ప్రతి భావనకు, ప్రతి నిర్ణయానికి మరియు మీ ప్రతి పనికి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. అవును స్నేహితులారా, మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను, కొత్త జీవితం, కొత్త సమయం మరియు కొత్త సంతోషాలు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. రాబోయే 24 గంటల లోపల ఈ సమయంలో మీ జాతకంలో నవగ్రహాలు ఇలాంటి స్థితిని కూడా కనిపిస్తున్నాయి. అంటే అవి మీ జీవితంలో మీరు చేసిన కర్మల లెక్కలను సిద్ధం చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని జీవితంలో ఆ పరిస్థితుల నుండి కూడా బయటపడేబోతున్నాయి. ఏ పరిస్థితులైతే మీ జీవితంలో మిమ్మల్ని అమాయకుడిలా ఇబ్బంది పెడుతున్నాయో, మీ జీవితాన్ని పూర్తిగా ఆపి నిలబెట్టాయో స్నేహితులారా, జాతకంలో నవగ్రహాలు ఒకేసారి ఇలాంటి స్థితిలోకి ప్రవేశించినప్పుడు మనిషి జీవితపు ఆట మొత్తం మారిపోతుంది. రాబోయే 24 గంటల లోపల అంటే రేపటి రోజున జరగబోయే సంఘటనల వల్ల మీ ఆత్మవిశ్వాసం, ఆత్మ బలం చాలా బలంగా కనిపిస్తుంది. కానీ ఒక విషయం ఇది కూడా గుర్తుంచుకోండి, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. సూర్యుడు మీకు ఆత్మ బలాన్ని ఇస్తున్నాడు, కానీ దానిని మీరు కేవలం ప్రదర్శన కోసం వాడితే అదే ఆత్మబలం మీ అహంకారంగా మారిపోతుంది. స్నేహితులారా, చంద్రుడు భావాలను అనగా ఎమోషన్స్ ప్రేరేపిస్తాడు. కానీ మీరు ఆ భావాల్లో కొట్టుకుపోతే మీ నిర్ణయం మసకబారుతుంది. అందుకే ఈ గడియ లేదా ఈ సమయం మీ కోసం కొన్ని అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులను కూడా సృష్టించవచ్చు. అందుకే మీరు ఈ సమయంలో జీవితంలో చాలా ప్రశాంతంగా ఉండాలి. మీ స్థితిని మౌనంగా ఉంచుకోవడం మీకు చాలా అవసరం. ఇది ఆత్మచింతన చేసుకోవాల్సిన గడియ. ఈ సమయంలో మీకు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలని అనిపిస్తుంది, అనగా సంబంధాలను మార్చుకోవడం, సంబంధాలను తెంచుకోవడం, సంబంధాలను కొత్తగా మొదలు పెట్టడం, ఉద్యోగం మారడం, ఇల్లు మారడం, మీ వ్యాపారాన్ని మూసివేయడం లేదా ప్రారంభించడం, లేదా జీవితంలో ఆగిపోయిన పనిని వదిలివేయడం లేదా మళ్ళీ మొదలు పెట్టడం, ఏదైనా కొత్త రంగంలో కొత్త స్థితిలో జీవితాన్ని ప్రారంభించడం లేదా ఏదైనా విషయాన్ని వదిలేయడం. మీ మనసు ఈ సమయంలో కలత చెందుతుంది, కానీ అంతరాత్మ నుండి ఒక శబ్దం వస్తుంది, దీనిని వదలొద్దు, దీన్ని మొదలుపెట్టు అని. వారంటారు కదా, జీవితంలో జరిగే సంఘటనలను మన అంతరాత్మ ముందే తెలుసుకుంటుంది, ఏది సరైనదో ఏది తప్పో. అందుకే ఈ రోజు మీకు జీవితంలో ఏదైనా చేయాలని అనిపిస్తుంది మరియు వదిలేయాలని కూడా అనిపిస్తుంది. అంటే 2 రకాల పరిస్థితులు మీ జీవితంలో మీ దగ్గర కనిపిస్తాయి. కానీ మీరు ఈ సమయంలోనే పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. మీ పరిస్థితులను చూసుకోవాలి, విషయాలను గమనించాలి. మనకు ఏ నిర్ణయం తీసుకోవడం సరైనదో, ఏది సరికాదో, ఏ విషయమైనా ఈ రోజు తొందరపాటులో వదలకూడదు, పట్టుకోకూడదు లేదా జీవితం నుండి తొలగించకూడదు. చూడండి, అప్పుడప్పుడు మనిషి ఆవేశంలో వచ్చి తెలివిని కోల్పోతాడు, ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటాడు. తీసుకున్న తరువాత అతనికి అనిపిస్తుంది, నేను చాలా పెద్ద తెలివి తక్కువ పని చేశాను అని. అందుకే అంటారు కదా, తరువాత పశ్చాత్తాపడడం వల్ల లాభం ఉండదు, పైగా మీ చింతలు మరియు సమస్యలు పెరుగుతాయి. అందుకే ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ముందు ముందు మన నిర్ణయం గురించి మనం చింతించవలసిన అవసరం రాకూడదు, మన విషయాల గురించి మనం ఇబ్బంది పడకూడదు. ఇది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం
అవసరమైతే ఉంటుంది. అందుకే ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కానీ మీరు ఆవేశంలో వచ్చి తెలివిని కోల్పోకూడదు. ఈ మాటను గుర్తుంచుకోవడం మీకు చాలా అవసరం. స్నేహితులారా, ఈ సమయంలో జాతకంలో నవగ్రహాలు ఒకేసారి మీ జాతకంలోకి ప్రవేశించబోతున్నాయి. దీని కారణంగానే ఈ రోజు జీవితంలో కొన్ని విషయాల్లో మీ మనసు భ్రమపడవచ్చు, దారి తప్పవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మీ మనసు లగ్నం అవుతుంది. కానీ మీరు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. జీవితంలో ఏ పని చేసినా ఆలోచించి చేయండి. అప్పుడప్పుడు కొన్ని నిర్ణయాలు మనకు ముప్పుగా మారతాయి. అందుకే రాబోయే 24 గంటల సమయంలో మీరు ఈ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. చూడండి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు కొత్త సంవత్సరం మొదలయ్యింది. చాలా మంది కలలు కని ఉంటారు, ఈ ఏడాది నాది వృధాగా పోయింది, కానీ ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా కొత్తగా చేస్తాను అని. ఎవరైతే ప్లానింగ్ చేస్తున్నారో వారి ప్లానింగ్ సఫలమవుతాయి. కొత్త జీవితంలో కొత్త విషయాలను ప్రారంభించడానికి ప్రయత్నించే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎందుకంటే ఈ సమయంలో మీ జాతకంలో చాలా బలమైన స్థితిలో కనిపిస్తున్నాయి. మీ విషయాలు పాడవవు, ఇంకా బలంగా తయారవుతాయి. మరి చాలా త్వరగా సులభంగా అవ్వడం కనిపిస్తాయి. అవును స్నేహితులారా, ఈ రోజు సంఘటనలే అలా ఉంటాయి. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలను ప్రారంభించడం మీకు విశేషమైన విజయాన్ని ఇస్తుంది. మరి జీవితంలో మీకు సంతోషం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీకు కేవలం నవగ్రహాల సహకారమే లభించడం లేదు, దీనితో పాటు మీపై భగవాన్ శ్రీ విష్ణు దేవుడి కృప కూడా ఉండబోతుంది. మరియు 3 పెద్ద శక్తులు ఒకేసారి మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి. ఈ కారణంగా మీ జీవితంలో నిరంతరం నడుస్తున్న సమస్యలు ఎక్కడ ఒక చోట కనిపించకుండా పోతాయి. ఆ విషయాలు మీ జీవితం నుండి చాలా వరకు దూరమైపోతాయి. మరియు ఈ రోజు మీరు ఎన్నో కలలు కూడా నెరవేరుతాయి. చూడండి, కొందరు కొత్త సంవత్సరాన్ని ధూమ్ధామ్ గా పార్టీ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. మరికొందరు తమ జీవితం కోసం కొత్త ప్లానింగ్ చేసుకుంటారు. కొందరి జీవితంలో కొత్త కొత్త ఉపాయాలు వెతుక్కుంటారు. తమ లైఫ్ తో పాటు పార్టీలు చేసుకుంటారు. ఈ ఏడాది మనం ఏం చేయాలి, ఈ ఏడాది మన జీవితంలో ఎలాంటి పనులు చేయాలి, తద్వారా ఇంకా ఏదైనా కొత్తదనం తీసుకురావచ్చు, మన బిజినెస్ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అసలు మన బిజినెస్ లో ఎలాంటి కొత్త విషయాలు తీసుకురావాలి, తద్వారా మన బిజినెస్ ఇంకా పెరుగుతుంది, మనకు ఇంకా వేగంగా వస్తుంది. స్నేహితులారా, చెప్పాలంటే జీవితంలో ఎక్కడో ఒక చోట ప్రతి మనిషి ఏదో ఒక కొత్త విషయం గురించి తప్పకుండా ఆలోచిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది అని. స్నేహితులారా, జీవితంలో కొందరు వ్యక్తులు కూర్చొని ఉంటే కొందరు కొత్త ఆలోచనలు చేస్తుంటారు. మరి కొందరు లైఫ్ లో ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. ఈ ఏడాది నాది వృధా అయిపోయింది, కానీ ఈ ఏడాది వృధా కానివ్వను అని. స్నేహితులారా, జీవితంలో కొత్త సంవత్సరం వస్తేనే మనం ఏదైనా చేయగలమని ఏమీ లేదు. ప్రతిరోజు కూడా మీకోసం కొత్తదే. వారంటారు కదా, సంవత్సరం మారినంత మాత్రాన జీవితం మారిపోదు. స్నేహితులారా, మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం కష్టపడాలి. రాబోయే 24 గంటలు మీ కష్టానికి ఫలితాన్నిస్తాయి. ఈ కొత్త సంవత్సరంలో కష్టపడే వారికి విజయాలు అందుతాయి, వారికి సక్సెస్ లభిస్తుంది. జీవితంలో ఏది మన దగ్గరకు తిరిగి రాదు, కూర్చుంటే ఏది దొరకదు. కానీ కొత్త సంవత్సరం మారిపోయినంత మాత్రాన కొత్త జీవితం అలానే మారిపోదు. మిమ్మల్ని మార్చుకోవడానికి మనిషి కష్టపడాలి, 1,00,000 సార్లు సంఘర్షణ చేయాలి, అప్పుడే వారి జీవితం మారుతుంది. అందుకే ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అని అర్థం చేసుకోండి. స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో వృద్ధిని తీసుకువస్తుంది. మీ విషయాలు చాలా బలంగా ఉంటాయి మరియు మీరు జీవితం పట్ల చాలా పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉంటారు. మనిషి పాజిటివ్ ఆలోచనలే కలిగి ఉండాలి. చూడండి, మీ ప్రతి కష్టం సఫలమవుతుంది, ప్రతి తపన సఫలమవుతుంది. జీవితంలో కేవలం మీరు ఆ తప్పుడు విషయాలకు దూరంగా ఉంచాలి. మీకున్న చెడ్డ అలవాటును వదిలేయండి. జీవితంలో కొత్త ఉదయాన్ని చూడాలనుకుంటే, సంతోషకరమైన రోజులను చూడాలనుకుంటే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మిమ్మల్ని నాశనం చేస్తున్న అలవాట్లను వదిలేయండి. జీవితంలో ఒక కొత్త అలవాటును అలవర్చుకోండి. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి మరియు అదే విషయం మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును మారుస్తుంది. మరి స్నేహితులారా, భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, సమయం ఎప్పుడైనా మారవచ్చు. సరైన దారిలో నడిచేవాడు ఒక రోజు సుఖమయంగా జీవితాన్ని పొందుతాడు. ఈ రోజు కొత్త ప్రదేశాలకు తిరగడానికి వెళ్తారు, పూర్తి కుటుంబంతో పార్టీ చేసుకుంటారు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తారు, కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. చెప్పాలంటే ఈ రోజు కొంత ప్రత్యేకంగానే ఉంటుంది, కానీ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయం తీసుకోవడం మీకు సరైనదే, కానీ ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి, తద్వారా భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు. ఈ రోజు కొందరు
వాహనం కొనవచ్చు, కొత్త ఇల్లు కొనవచ్చు, తమ కుటుంబానికి ఏదైనా కొత్త బహుమతి ఇవ్వవచ్చు, సంతోషాన్ని ఇవ్వవచ్చు. ఎవరైతే కొత్త కొత్త కలలను నిజం చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఏడాది మేము కుటుంబంలో ఇది కొంటాము, అది కొంటాము, ఈ వస్తువు తెస్తాము అని స్నేహితులారా ఎక్కడో ఒక చోట వారి కళ ఈ రోజు నెరవేరవచ్చు. మరియు జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఈ రోజు దూరమవుతాయి. మరియు ఈ రోజున ఈ రాబోయే 24 గంటల్లో ఉత్సాహం మరియు ఆత్మబలంతో ఉంటుంది. ఈ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా మరియు బలంగా ఉంటాయి. పాత నిలిచిపోయిన పనుల్లో వేగం వస్తుంది. కార్యక్షేత్రంలో కొత్త బాధ్యతలు లభిస్తాయి. పై అధికారులు మీ పనితీరుకు ప్రభావితమవుతారు. మీ ఆర్థిక స్థితిలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా నిలుస్తాయి. సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. భాగస్వామి పనుల్లో సఫలమవుతాయి. జీవితంలో నష్టం వచ్చే అవకాశాలు ఏవైతే పెరుగుతూ వచ్చాయో అవి ఇప్పుడు ముగిసిపోతున్నట్లు కనిపిస్తాయి. ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. మనసు చాలా సంతోషంగా ఉంటుంది మరియు విషయాలు మీ మనసుకి నచ్చినట్లుగా జరుగుతాయి. పనుల్లో విజయం లభిస్తుంది. కొత్త సంవత్సరం కొత్త ఆశలను ఇస్తుంది. ఈ రోజు శుభప్రదంగా మరియు సంతులితంగా ఉంటుంది. కొత్త సంవత్సరం శాంతిని మరియు తృప్తినిస్తుంది. ఆధ్యాత్మిక అశాంతి పెరుగుతుంది. మనసు స్థిరంగా మరియు సానుకూలంగా ఉంటుంది. కానీ మీరు మీ భావాల మీద నియంత్రణ కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. చూడండి, ఈ రోజు కొన్ని విషయాల పట్ల మీకు కోపం కూడా రావచ్చు, కానీ కోపం నుండి తప్పించుకోండి. క్రోధానికి లోను కాకండి, లేదంటే సమస్యలు మీ జీవితంలో పెరగవచ్చు. మరియు స్నేహితులారా, ఈ సమయంలో మీరు మీ స్వభావాన్ని చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. కోపం నుండి తప్పించుకోండి, క్రోధానికి లోను కాకండి, లేదంటే సమస్యలు మీ జీవితంలో పెరుగుతాయి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏదైనా గొడవ పడినా లేదా ఎవరినైనా కఠినంగా మాట్లాడినా అది ఈ రాబోయే 24 గంటల ఆనందాన్ని పాడు చేస్తుంది. నేను మీకు ఆ శక్తి గురించి చెప్తానని అన్నాను కదా. మీ వెనుక ఉండి మిమ్మల్ని రక్షిస్తున్న ఆ శక్తి మరెవరో కాదు, అది మీ కులదైవం మరియు మీ పితృదేవతల ఆశీర్వాదం. వారు గాలి రూపంలో మీ వెంటే ఉండి గత 155 రోజులుగా మీకు ఎదురయ్యే ప్రతి ప్రమాదాన్ని అడ్డుకుంటున్నారు. అందుకే మీరు ఈ రాబోయే 24 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే 1 నిమిషం ఆగి భగవంతుని తలుచుకోండి. ఆ కుట్రదారులు ఎవరైతే మీ కోసం వలపన్నారో వారు మీ ఆత్మీయుల రూపంలోనే ఉండవచ్చు. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. కేతువు మీ కళ్ళు తెరిపిస్తారు. ఈ రోజు రాత్రి మీరు పడుకునే ముందు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎందుకంటే రేపటి నుండి మీ జీవితంలో బంగారు కాలం మొదలవుతుంది. మీరు కోరుకున్న ధనం, విజయం మరియు పేరు ప్రఖ్యాతులు అన్ని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. స్నేహితులారా, గుర్తుంచుకోండి, నేను చెప్పినట్లుగా ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ తల్లి కృప ఎప్పుడు ఉంటుంది. ఈ అమూల్యమైన సమాచారాన్ని మీ దగ్గరే ఉంచుకోకుండా మీ స్నేహితులకు కూడా పంపండి. మీరు ఇతరులకు మంచి చేయాలనుకుంటే భగవంతుడు మీకు అంతకంటే ఎక్కువ మంచి చేస్తాడు. ఈ రాబోయే 24 గంటలు మీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణాలు. ఆత్మవిశ్వాసంతో ఉండండి, భయపడకండి. భగవంతుడు మీ వెంటే ఉంటాడు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు స్నేహితులారా, ఈ రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం మరియు సంపద పెరగడానికి ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించండి. మరియు ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రం పఠించండి. లక్ష్మీదేవికి తెల్లని రంగు అంటే ఇష్టం కాబట్టి శుక్రవారం నాడు పాల పాయసం లేదా పటిక బెల్లం నైవేద్యాన్ని సమర్పించండి. పూజలో తెల్లని తామర పువ్వులు లేదా మల్లె పూలను వాడడం వల్ల సంపద త్వరగా ప్రాప్తిస్తుంది. మరియు ఈ రోజు పేద ముత్తైదులకు లేదా చిన్న పిల్లలకు పాలు, పెరుగు, పంచదార లేదా తెల్లని స్వీట్లను దానం చేయండి. ఇలా చేయడం వల్ల జాతకంలో శుక్రగ్రహం బలపడి ఐశ్వర్యం కలుగుతుంది. మరియు స్నేహితులారా, ఈ రోజున సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద 2 వైపుల దీపాలు పెట్టండి. గుమ్మం మీద పసుపు, కుంకుమతో అలంకరించండి. ఇంటిని సాంబ్రాణి ధూపంతో శుద్ధి చేయండి. ఇది ప్రతికూల శక్తిని తొలగించి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అలాగే ఈ రోజున కనీసం 11 లేదా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలే ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని కనీసం 11 లేదా 108 సార్లు జపించండి. మరియు ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి మరియు అప్పు తీసుకోకండి. ఇంట్లో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండండి. ఎక్కడైతే ఆనందం, శుభ్రత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మరి స్నేహితులారా, పరిహారం
పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించండి. ఆ తల్లి కృపతో మీకు సకల సంపదలు కలుగుతాయి. మరి స్నేహితులారా, ఈ సంవత్సరం మారినంత మాత్రాన జీవితం మారిపోదు. నీ ఆలోచన మారినప్పుడే నీ తలరాత అయితే మారుతుంది. గడిచిన కాలంలో నీవు పడ్డ కష్టాలు, నీ కన్నీళ్లు నిన్ను బలహీనపరచడానికి కాదు, నిన్ను ఒక గొప్ప విజేతగా తీర్చిదిద్దడానికి వచ్చాయని గుర్తుంచుకో. గతం ఒక పాఠం మాత్రమే, అది నీ నివాసం కాదు. నిన్నటి వైఫల్యాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి విజయాలను అందుకోలేవు. నీపై నీకు నమ్మకం ఉండాలి. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్లేదు, కానీ నిన్ను నువ్వు నమ్ము. ఏ శక్తి నిన్ను రక్షిస్తుందో ఆ శక్తి నీలోని ఆత్మవిశ్వాసమే. కూర్చుంటే ఏది దొరకదు. అదృష్టం కూడా కష్టపడేవాడి వెంటే నడుస్తుంది. సముద్రపు అలలు ఎదురైనప్పుడే నావ ప్రయాణం గొప్పగా ఉంటుంది. నీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు నిన్ను ఆపడానికి కాదు, నీ వేగాన్ని పెంచడానికి వచ్చినవని భావించు. మరియు ఈ రాబోయే 24 గంటల సమయం కేవలం ఒక గండం మాత్రమే కాదు, నీ సహనానికి పరీక్ష. అక్కడ నీ ముందర అపారమైన సంపద మరియు విజయాల ద్వారాలు తెరుచుకుంటాయి. చీకటి ఎంత గాఢంగా ఉంటే సూర్యోదయం అంత సమీపంలో ఉందని అర్థం. మరియు ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి. ఈ రోజు నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్నిచ్చి నిన్ను కోటీశ్వరుడుగా చూడబోయేది భగవంతుడి ఆశీస్సులు. నీ కఠోర శ్రమ తోడైతే నిన్ను ఆపడం ఎవరి తరము కాదు, మరియు నీ గెలుపు ఖాయం. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.